హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ లావణ్య. ఇది జున్ను రెసిపీ. నేను విలేజ్కి వచ్చి షిఫ్ట్ అయిపోయినాను. ఇక్కడ మా ఆవు ఈనింది కాబట్టి జున్ను చేస్తాను. చాలామందికి జున్ను అంటే చాలా ఇష్టపడతారు, కాకపోతే దీన్ని చేసే విధానం పర్ఫెక్ట్గా తెలియకుండా ఉండొచ్చు. కాబట్టి నేను ఫస్ట్ పిండిన పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ జున్ను రెసిపీ కోసం నేను ముందుగా ఫస్ట్ రోజు పిండిన పాలు మాత్రమే వాడుకోవాలి. అప్పుడే మనకి జున్ను అనేది కేక్ లాగా చాలా బాగా వస్తుంది. సెకండ్ డే రోజు చేసేటివంతా కూడా జున్ను వచ్చేసి ముక్కలు ముక్కలుగా విరిగిపోయినట్లు అయిపోతుంది. అది వేరే ప్రాసెస్, ఇది వేరే ప్రాసెస్. కాబట్టి నేను ఇది మీకు ఫస్ట్ రోజు జున్నుని చేసి చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా తర్వాత చేసుకోండి. ఇవి వచ్చేసి జున్ను పాలు. ఆవినప్పుడు ఫస్ట్ టైం పిండే పాలు. నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుంటా ఉన్నాను. ఇది నేను మా అమ్మ ఇద్దరే తింటాం కాబట్టి మా ఇద్దరికి అయ్యేంత చేసుకుంటా ఉన్నాను. ఇంకా మిగిలిన పాలు అందరికీ కొద్ది కొద్దిగా సపరేట్ డివైడ్ చేసి ఇచ్చేసినాను. దీంట్లోకి మనం అట్లే డైరెక్ట్గా చేసినామంటే కొంచెం జున్ను వచ్చేసి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, తినేటప్పుడు అంత బాగుండదు. కాబట్టి నార్మల్ పాలు ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేసుకున్నామంటే మనకి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కేక్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఈ జున్ను తింటా ఉంటే కూడా. దీనికోసము మీరు మీ టేస్ట్ ప్రకారంగా బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం లేకపోతే చక్కెర అయినా సరే యాడ్ చేసుకోండి. నేనైతే దీనికోసం 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ 2 స్పూన్లు వేసుకొని కలుపుకున్నాను. అది అంత టేస్ట్గా అనిపించలేదు, అందుకనేసి మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను. అయినా మైల్డ్ స్వీట్నెస్తో చేసుకుంటా ఉన్నాను నేను ఈ జున్ను అనేది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే బాగుంటుంది. ఈ బెల్లం అంతా కలిసే విధంగా, కరిగిపోయే విధంగా పాలల్లోకి బాగా కరగబెట్టుకోవాలి. జనరల్గా అందరూ జున్ను పాలు తింటే శీతలం అయిపోయింది అనేసి, జలుబు చేస్తుంది అనేసి చెప్తారు కదా. దాని విరుగుడు కోసము, జలుబు చేయకుండా ఉండేదానికోసము ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు మిరియాల పొడి, ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మనకి మిరియాల పొడి, పసుపు వేసేదాని వల్ల జలుబు చేయదు. ఎవరైనా హ్యాపీగా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ జున్ను పాలు కొంచెం నీసు వాసన వస్తాయి కదా, దాని ఫ్లేవర్ కోసము ఒక యాలకులు పొడి చేసి వేసుకోవాలి. నేనైతే అట్లే పొడి చేసే కవ్వదనేసి అట్టే వేస్తూ ఉన్నాను. ఈ పాలంతా కూడా వడగట్టుకునేసి తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఒకే యాలకి వేస్తున్నాను, పొడి చేయని అవ్వలేదు కాబట్టి అట్లే వేసుకుంటా ఉన్నాను. మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పెట్టున్నాను. అది బాగా మరగనిచ్చి ఈ గిన్నె తీసి పెట్టేసినారంటే కింద మీ దగ్గర రౌండ్ బౌల్ రింగ్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోండి, దానిపైన పెట్టుకోవచ్చు. నా దగ్గర రింగ్ లేదు కాబట్టి అట్లే పెడతా ఉన్నాను. ఈ జున్ను పాలు వచ్చేసి నేను తక్కువ క్వాంటిటీ పెడతాను కాబట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత తీస్తూ ఉన్నాను. మనకి చాకు కానీ స్పూన్ కానీ ఎత్తుకొనేసి గుచ్చి చూసినామంటే చాకుకు కానీ స్పూన్కి కానీ అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు లెక్క. ఇది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, ఇంకా తీసేస్తా ఉన్నాను. అదే మనం క్వాంటిటీ ఎక్కువ పెట్టుకున్నామంటే ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. మనకి ఇది అట్లే ఎత్తి బౌల్ వేసుకున్నామంటే, తట్టేసినామంటే క్లీన్గా వచ్చేసి సైడ్లో ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి చాకుతో ఈ విధంగా తీసేసినారంటే క్లీన్గా కేక్ లాగా వచ్చేస్తుంది. తినేదానికి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇంతవరకు కానీ జున్ను తినకుండా ఉన్నట్లయితే ఈసారి నా వీడియో చూసి చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ జన్మలో వదలరు, తినాలా అనే కోరిక ఎప్పుడూ ఉంటుంది మీకు, అంత బాగుంటుంది. ఈ విధంగా ట్యాప్ చేసినామంటే మొత్తం వచ్చేస్తుంది. జున్ను చూసారా, కేక్ లాగా సూపర్గా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది నాది గ్యారెంటీ, అంత బాగుంటుంది. తిన్న వాళ్ళు కూడా తినేంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నేను చూపించిన ప్రకారం ఈ జున్ను చేసుకున్నారంటే ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.